ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు వేదిక టీవీ షేర్లింగంపల్లి మండల్ గచ్చిబౌలి విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారో వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సంజీవరావు. ఏం చేస్తుంటారు సార్? నేను కార్ డ్రైవింగ్ చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే ఆయన చేసుకున్నది, ఆయన పొరపాటు చేసుకున్న ప్రాబ్లాలలో ఇరికినాడు. మెయిన్ ఏంటంటే ఆయన ఫస్ట్ వచ్చిన కొత్తలో ఈ పేద ప్రజలైతే ఎవరో ఉన్నారో వాళ్ళకు ముందు చూసేవాది ఉండే. ఈయన హైడ్రా ఇవన్నీ దానివల్ల ఆయన ఇబ్బంది పడ్డాడు. ఆయన ప్రాబ్లం చేసేది ఆయన కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే ఇబ్బంది చేస్తున్నారు, వేరే బయట వాళ్ళు కాదు. కేసీఆర్ చేస్తున్నాడు, వాళ్ళు చేస్తున్నారు అన్నది పొరపాటు ఆయన చేయడం. కేసీఆర్ ఏవైతే పాలన ఇచ్చినాడో అవన్నీ చేస్తే ముందు ముందు బాగుపడుతుండే. ఒక బస్సు పెడితే దానివల్ల లాభం ఏం లేదు. ఎంతోమంది ఆటో డ్రైవర్లు కానీ కారు డ్రైవర్ కానీ ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పటికైనా ఈ 2025 సంవత్సరాలు మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఏవైతే అవి ఇండ్లు ఉన్నాయో ఇవ్వడం దానివల్ల ముందు పరిపాలన చేస్తే ఆయన బాగుంటుంది. అది మాత్రం ప్రతి ఒక్కరు కోరుకునేది. ఆయన వ్యక్తి మంచోటే కాదు అంటలేము, కానీ ఆయన ఒకటి ఏంది అంటే పోయిన సీఎంలు తిట్టేయడం మంచి పద్ధతి కాదు. ఈయన రేవంత్ రెడ్డి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం మంచిగా తీసుకోవాలి. అది ఒక్కటే పొరపాటు జరుగుతుంది. ఆయన ఇప్పటికైనా మంచిగా మారి జనాలలో తిరుగుతూ చేస్తూ ఉంటే డెవలప్ అవుతాడు. లేనిచ్చో ఇబ్బంది ఆయనకి. ఇది మాత్రం పక్క. ఇలా చూసుకుంటే మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఒకటి చెప్తా అండి, కేసీఆర్ తిన్నా లంగా దొంగ అన్నా కానీ ఆయన హైదరాబాద్ను డెవలప్ చేసిండు. ఇది మాత్రం పక్క, నెంబర్ 1 పక్క. ఆయన తిన్నాడు చేసిన అది మనకు సంబంధం లేదు. 10 మందిలో చేశాడు, ఈ మనం అడగని కూడా ఇచ్చాడు. ఎందుకంటే నాకు భూమి ఉంది, రైతు బంధు వచ్చింది, అన్ని విధాల లాభం జరిగింది. ఈయన ఎప్పుడైతే వచ్చిండో అది రైతు బంధు కానీ ఏది కానీ రాలేదు. అది ఒక్కటి మాత్రం, ఇది మాత్రం పక్క. కేసీఆర్ది మాత్రం ఇది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రమేష్. ఏం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. కేసీఆర్ కొంచెం డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసినాడు. అట్లా రేవంత్ రెడ్డి కూడా కొంచెం డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. డెవలప్మెంట్ ఫోకస్ చేసి బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కొంచెం బెటర్ ఉండే, ఫ్లైఓవర్లు అన్నీ ఆయనే చేసినాడు. రేవంత్ రెడ్డి కూడా అట్లా చేయాలి. ట్యాక్స్ పేయర్స్కి కొంచెం ఫేవరబుల్గా ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరు మేడం? నా పేరు శోభారాణి. ఏం చేస్తారు మేడం? హౌస్ స్పీకింగ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? మంచి పనులు చేసి మంచోడు అంటాం. కేసీఆర్ ఉన్న దినాలు మంచి పని చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చి అన్ని నాశనం చేస్తున్నాడు. కాంగ్రెస్ వచ్చి అన్ని పెంచిండు సార్, ఏం అగ్బై చేసిండు. బస్సులు ఫ్రీ చేసినా చచ్చిపోతున్నది, యాక్సిడెంట్లు అవుతున్నాయి ఘోరంగా. ఇంకేం చెప్పాలి ఆయన గురించి? ఆయన వచ్చి మమ్మల్ని చాలా ఇది చేసిండు. కేసీఆర్ తాత ఉన్నాము, మంచి రోజులు నడిచింది. రైతు బంధు దుడ్లు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, అన్నీ బాగా జరిగినాయి. ఆయన ఉన్నది, ఆయన ఎలాంటోడో మాకు సంబంధం లేదు. మాకు మంచి చేసిండు ప్రజలకు కేసీఆర్ తాత. ఈసారి కూడా మళ్ళీ కేసీఆర్ వస్తాడని మాకు నమ్మకం ఉంది. కానీ జయంత్ రెడ్డి వేస్ట్ ఫెయిలో, దట్టి ఫెయిలో. బస్సులలో మేము మొన్న కింద పడ్డా సార్, ఎవరు పట్టించుకుంటున్నారు? కింద పడ్డారు, 2 స్టూడెంట్ అమ్మాయిలు పడ్డారు, నేను పడ్డా. ఇప్పుడు ఏంది పరిస్థితి? ఆయన ఎందుకు ఎవరి కోసం చేసిండు సార్ ఫ్రీ? మేము అడిగినాము బస్సు ఫ్రీ చేయని. బాయ్స్ మమ్మల్ని గర్ల్స్ చండాలంగా తిడుతుండ్రు, డ్రైవర్స్ కండక్టర్స్ గలీజ్గా. బస్సు ఎక్కాలంటేనే భయం అవుతుంది నాకైతే. డ్యూటీ ఆరంగాల నుంచి వస్తా నేను, ఐటెస్ క్రాసు. బస్సులలో ఎంత జనాలు అంటే అంత జనాలు. బస్సు ఇంటికి పెట్టిండో మాకు తెలియదు. మాకు ఆయన వచ్చింది చాలా పెద్ద తప్పు చేసినాం. దేశానికి మంచి సేవలు చేస్తాడేమనుకో, వాడు ఇట్లా చేస్తాడో మేము అనుకోలేదు. గెలిపించి పొరపాటు చేసిన జనాలు. ఈసారి వాడు రాలేయం కూడా మేము ఈసారి కేసీఆర్ తాతనే వస్తాడు ఈసారి. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తేనా. మీ పేరు సార్? అంజీ. ఏం చేస్తుంటారు సార్? డ్రైవింగ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం చేస్తాం అన్న, బండ్లు నడుస్తలేవు, ఏం నడుస్తలేవు, ఏం చేస్తాం? బండి తెచ్చుకొని దాని ట్యాక్స్ కట్టి పైసలు వెళ్తలేవు, ఏం నడుస్తలేవు. 15 రోజులు ఇంత దూరం పోతున్నా, ఇంటికి పోతున్నా, ఏం నడుస్తలేవు. 15 రోజులకు ఒకసారి బండి పోతుంది, ఏం లేదు. బతికేదే కష్టం యాక్చువల్ అంటే, అట్లా అయింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ మంచిగా చేసిపోయింది అందరికీ. కేసీఆర్ అయితే మంచిదే. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతానికి? ఇప్పుడైతే ఏం లేదన్న అభివృద్ధి, ఎదురు వచ్చాక ఏం లేదు. కేసీఆర్ అభివృద్ధి చేసిపోయాడు, మంచిగా చేసిపోయాడు కేసీఆర్ అయితే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? బాబులు. ఏం చేస్తుంటారు సార్? మేము డ్రైవింగ్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగానే ఉన్నది. కాకపోతే మాత్రం ఏముంది, మొత్తం ఫ్రీ బస్సులు చేసేసి మమ్మల్ని డ్రైవర్లను రోడ్డు మీద ఇచ్చిండు. మాకు బతుకు తెరువు లేకుండా అయిపోయింది మొత్తం. వారం రోజులకు కొన్నాడు, 4 రోజులకు కొన్నాడు, 10 రోజులకు కొన్నాడు, బండి పోతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా అదే ఉండే, అన్సారీ పాలన అదే ఉండే, కానీ కాకపోతే ఫ్రీ బస్సులు కూడా చేయలేకుండే కేసీఆర్.
జరం మంచిగానే ఉండే. కాకపోతే మాత్రం రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి మాత్రం మొత్తము బస్సులు ఫ్రీ బస్సులు చేసి గరీబ్ గాల పొట్ట మీద కొట్టేసిండు మొత్తం. నమస్తే సార్, నమస్తే. మీ పేరు సార్? కృష్ణ. ఏం చేస్తుంటారు సార్? డ్రైవింగేనా? రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే దేని గురించి అని చెప్పాలనా? పాలన అంటే ఏ పాలన గురించి చెప్పాలి? ఇప్పుడు అభివృద్ధి పథకాలు ఏ విధంగా ఉందంటారు తెలంగాణ రాష్ట్రంలో? ఎవరికి ఏం జరిగిందో తెలియదు. ఇప్పటివరకు అయితే దాదాపుగా పల్లెటూరులో అయితే ఏం జరగలేదు అభివృద్ధి. అంటే ఇప్పుడు రుణమాఫీ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు. రుణమాఫీ ఏడ చేసినా 2 లక్షలు, సరే లక్ష నుండి చేసిండు, 2 లక్షలు చేసిండ్రా? చేసిండా? లక్ష చేసి మటసాంగ్ కూర్చున్నాడు. అది ఎవరైనా చేస్తుర్రి. ఏం అభివృద్ధి చేసిండు? పథకాలు ఎట్టిన 6 పథకాలు ఏదైంది? ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ అంటే ఇప్పుడు ఒక మినిమం చాలా పేదవాడైనా సరే 200 యూనిట్లు కాలుస్తలే కరెంటు. జనరల్గా వచ్చే టీవీ వచ్చే, ఫ్యాన్ వచ్చే, ఫ్రిడ్జులు ఉంటున్నాయి. 200 యూనిట్ల కంటే అవి ఆ పథకాలు పెట్టినవాడే పెట్టకున్నాడు. ఎట్లయినా బిల్లు కట్టాల్సిందే. ఏం పథకాలు అన్న పథకాలు ఆయన నచ్చిన వాళ్ళకి నచ్చుతాయి, మాకైతే నచ్చలే ఆ పథకాలు అవన్నీ. ఆయన పాలన మాకు గిట్టదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రోజు ఎంతో అంత నడుపుకొని బతుకుతుంటిమి. అట్లా బతుకు లేకుండా చేసిండు. బస్సులు ఒకప్పుడు మేము ఏదో యావరేజ్ అన్నా బతుకుతుంది. పెద్ద పెద్ద బండ్లు తెచ్చుకొని రోడ్ ట్యాక్సీలు 9,000 కట్టుకుంటా ఎరోలాగా బతుకుతుంది. ఇప్పుడు 9,000 కాదు, ఫైనాన్స్లో కూడా వెళ్ళాక బండ్లే నమ్ముకున్నాం మేము. 100 బండ్లు నడుస్తుండే తెలుసాడా. అప్పుడే తిరుగుండే బతుకు అంటే ఇప్పుడు అస్కింత కూడా లేకుండా అయింది ఈ ఫ్రీ బస్సులు పెట్టి. లాస్ట్ కాడలాడలే కొట్లాడుకుంటున్నారు ఫ్రీ బస్ పెట్టి. సరే లేడీస్ని అడగారు, ఇట్లా గెంచి ఫ్రీ బస్ సర్వీస్ బాగుందని అడగండి, ఓ లేపుతారు. అదో వేస్ట్ పాలన, అది అంతా పనికిరాని పాలన. వచ్చేసారి అన్న 100% నేను చెప్పింది కాదు, ఎవరనే పని. ఇటు రాడు వేస్ట్. సంవత్సరం అవుతుంది పనికొచ్చే పనులు, సంవత్సరం అవుతుంది వచ్చి చేసే పనులు. ఆయన పని చేసి అయిపోయాగా ప్రతి విషయానికి చిన్నదానికి ముందలు ఒకటి వేసుకున్నాడు అయిపోయాయి, ప్రతి ఒక్కదానికి ముందలు వేసుకున్నాడు అయిపోయాయి. ఆడ అంతగానం బీక్లాడుతుండు. మొన్న ఆడ సిమెంట్ ఐస్కి చచ్చిపోయాను. ఆ ఫోకస్ ప్రజలైన నెడితే అయిపోయాయి కదా. ఆడ అది ఇష్యూ జరిగిన దాని తర్వాత సినీ ఫీల్డ్ కూడా దాదాపు ఈ తెలంగాణకు దూరంగా ఆడికి కూడా కంపల్సరీ అవుతుంది చూడు. పనికిరాని అంత పనికిరాని. థ్యాంక్స్ సార్. నమస్తే సార్, మీ పేరు సార్? మునిస్వామి. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు సార్? మంచిగానే అనిపిస్తుంది. కరెంటు హామీ, నెక్స్ట్ రుణమాఫీ, ఇంకా గృహప్రవేశం మంచిగానే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా మంచిగానే చేసిండు. మరి ఇప్పుడు అంటే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అంటే మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రం గురించి అంటే కొద్దిగా టైం ఉంది కదా. ఇప్పుడు ఈ అభివృద్ధి పథకాలు అందరికి అందుతున్నాయి అంటారా? అంటే గ్రామాలలో కూడా అందుతాయి. గ్యాస్, కరెంటు, గ్యాసు, మెయిన్ ఇంపార్టెంట్ రుణమాఫీ మంచిగా అందింది. నమస్తే సార్, చెప్పండి. మీ పేరు సార్? నా పేరు రాజు అండి. ఏం చేస్తుంటారు సార్? నేను వర్క్ చేస్తుండే హైటెక్ సిటీలో. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ప్లాన్లపై ఏముందండి, పాత ఎక్కడేసిన కూడా ఏవి కూడా పనులు జరగట్లేదు. కేసీఆర్ కూడా ఏం పనులు చేయలేదు, వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చింది. కానీ ఈయన కూడా అదే పనిలో ఉన్నారు, ఎవరికి కూడా ఏం చేయలేదు. ఇంకోటి ఈడ ఫ్రీ బస్సు పెట్టింది కానీ అది ఏమి ఉపయోగం లేదు. కానీ ఈడ అవసరానికి పని చేసే పనులు చేయాలి అని వాటి ఏవి కూడా అమలు అవ్వట్లేదు. ఒక టైంకి ఒకటి చెప్పి దాన్ని దాటేసి ఇంకో పని పెడుతున్నాడు. ఆ పని ఇది కావట్లేదు, ముందర వచ్చే పని కావట్లేదు. మళ్ళీ ఆ పని దగ్గరికి వచ్చే వరకు ఆ పని చాటేసి ఇంకో పని చెప్తున్నాడు. ఇంకో పని అది కావట్లేదు, ఇది కావట్లేదు. అట్లా 6 గ్యారెంటీలో ఏది కూడా పని చేయట్లేదు. ఇంకోటి రైతు బంధు, దళిత బంధు అంటున్నాడు కానీ రైతు బంధు వేయట్లేదు, 7,000 వేయట్లేదు, ఏం చేయట్లేదు, ఇంతవరకు లేదు. ఇప్పుడు చేస్తే నార్మల్ పబ్లిక్ మటుకు ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు, ఏది కూడా సపోర్ట్ చేయట్లేదు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? గోపాల్ అండి. ఏం చేస్తుంటారు సార్? మేము అంబులెన్స్ నడిపిస్తామండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం వర్క్ అంటే ఏం పర్ఫార్మెన్స్ అయితే అంత ఏం అనిపించట్లేదండి. ఎందుకంటే చాలామంది చాలా అవసరాలు పడుతుంది. ఒక ఫ్రీ బస్సు తప్ప ఏం వర్కులు చేస్తున్నట్టు ఎవరికి ప్రజల నుంచి కూడా పెద్ద అభిప్రాయాలు అనేది లేదండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు పండగ సీజన్ ఎక్కడ కనీసం కొన్ని అడిషనల్గా ఈ ఫ్రీ బస్సు కూడా పెట్టడంతో ఏమీ లాభం లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఒక ఫ్రీ ఆ బస్సు తప్ప వేరే ఆప్షన్ చెప్పడానికే లేదు. కాకపోతే అప్పటికి ఇప్పటికి కొంచెము ఇంకా బెటరే.
కాకపోతే ఇంకా చాలా డెవలప్ చేయాలి, ఇంకా ఈయనకి కరెక్ట్ ఫోకస్ చేయడం ఇంకా తెలుసుకోవాలి నా అభిప్రాయం బట్టి. ఇంకా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటే చాలా మంచిది. మరి కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన అయితే పాజిటివ్ థింకే ఉంది, ఎందుకంటే ఆయన నిత్యావసరాల నుంచి ఏదైనా మహిళా సంఘాల వరకు ఆశా వర్గ ఎవరికైనా కాక మంచిగానే చేసిండు. కానీ అప్పుడుకు చాలా తేడా ఉందండి. అప్పుడే బాగుండేది అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కానీ ప్రజలకైతే ఉపశమనం అన్నట్టు లేదు. మాకైనా సరే, నేనైనా సరే, ఒక వర్కర్నే ఎక్కడైనా కానీ అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉందండి, ఏ విషయంలో అయినా సరే.